వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకం పైన అగ్నిపర్వతం బద్దలైంది. అది కూడా మామూలు గొడవ కాదు, ఏకంగా కోర్టు మెట్లెక్కేదాకా వెళ్ళింది. ఈ మధ్యకాలంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వైఎస్ జగన్ వేసిన పిటిషన్లపైన విచారణ పూర్తయింది. తీర్పుని రిజర్వ్లో ఉంచింది ట్రిబ్యునల్. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒకప్పుడు ఎంతో ప్రేమగా సరస్వతి పవర్ సంస్థలో తన వాటాలను అమ్మ విజయలక్ష్మికి అప్పగించారట జగన్. కానీ ఇప్పుడు ఆ దానం చేసిన వాటాలపై మళ్ళీ పెనుగులాట మొదలైంది. అమ్మ పక్షాన న్యాయవాదులు ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు జగన్కు ఉండదు, గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా ఎంఓయూ రద్దు చేయటం కుదరదు అని గట్టిగా వాదించారు. జగన్, భారతిరెడ్డి బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్ళిపోయాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు అని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎన్సీఎల్టీలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో జగన్ కుటిల పన్నాగం ఉంది అని విజయలక్ష్మి తరపున న్యాయవాదులు అయితే ఆరోపించారు. అంటే అమ్మపైనే కొడుకు కేసు వేసి తన సొంత ఆస్తులపై హక్కులు కావాలని పోరాడుతున్నాడన్న మాట. అమ్మగా ఏం పాపం చేశానని నన్ను ఇలా కోర్టుకి ఈడుస్తున్నారు అని విజయలక్ష్మి సైతం ట్రిబ్యునల్కి తన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా ప్రేమ, అభిమానం కూడా వాతావరణంలా మారిపోతుందా అని ఎన్సీఎల్టీ బెంచ్ జగన్ అయితే గట్టిగా ప్రశ్నించినట్లుగా సమాచారం. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతూ ఉంటే ఇక్కడ ఒక కొడుకు తన తల్లితో కోర్టులో పోరాడుతున్నాడని బెంచ్ వ్యాఖ్యానించింది. తీర్పు అయితే రిజర్వ్ అయింది. మరి ఈ ఆస్తి పంపకాల నాటకంలో ఎవరికి విజయం దక్కుతుంది? తల్లికిచ్చిన బహుమతిని కొడుకు తిరిగి తీసుకోగలడా, లేక దానమే దానిపైన దాతలకు మళ్ళీ అధికారం ఉండదనే చట్టం గెలుస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసు చూస్తుంటే ఆస్తి గొడవలు ఆనందం లేకుండా చేస్తాయి, బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి అన్న సామెత కూడా గుర్తొస్తుంది. జగన్ రెడ్డికి ఉన్న ధనదాహం ముందు తల్లి, చెల్లి అనే బంధాలు కూడా తెరమరుగైపోయాయి. ఏది ఏమైనా వంశం అంటే వాసుదేవ పరంపర అన్నది పోయి వంశం అంటే వాసుదేవ ఆస్తి పరంపర అని చెప్పుకోవాల్సి వచ్చేలా ఉంది ఈ వ్యవహారం.